తెలియజేసుకుంటూ, నా పేరు సత్యనారాయణ గౌడ్. నేను టీఎన్యూస్ కేంద్ర సంఘం అసోసియేట్ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ప్రెసిడెంట్గా ఖమ్మం జిల్లా కన్వీనర్గా ఉన్నాను. మరి కన్వీనర్లో 9 మందితో కేంద్ర సంఘం ఇవ్వడం జరిగింది. దీనికి ముఖ్యంగా గతంలో సెక్రటరీ ఉన్నటువంటి మా సాగర్ గారు కో కన్వీనర్గా, బుల్లెట్ సీన్ గారు కో కన్వీనర్గా, మరి నందగిరి సీన్ గారు మెంబర్గా, ప్రసాద్ గారు, వీళ్ళు స్టేట్ కమిటీలో ఉన్నటువంటి వ్యక్తులు. మిగతా వాళ్ళ పేర్లు లిస్ట్ మీకు ముందర ప్రెస్ మీట్ అయినాక చదువుతాను. మరి తెలంగాణ ఎన్జిఓస్ అంటే మీకు తెలుసు, 80 సంవత్సరాల గల చరిత్ర గల సంఘం మాది. మరి తెలంగాణ ఉద్యమంలో గతంలో ఆమోస్ నుంచి స్వామిగౌడ్ గారు కానివ్వండి, దేవిప్రసాద్ గారు కానివ్వండి, మిగతా మా రాష్ట్ర అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో తెలంగాణ కోసం జీత భత్యాలు కూడా పక్క పెట్టి, భారీ పిల్లలు కూడా పక్క రోడ్డు మీకు వచ్చి ఈరోజు తెలంగాణలో మనం స్వేచ్ఛగా బతుకున్నామంటే దానికి ముఖ్య పోషక పోషించి టీఎన్యూస్ సంఘం అనేది మీకు అందరికీ తెలుసు. మా వెనకాల ఉండి నడిపించిన మిత్రులు మీరు, మీడియా మిత్రులు మీకు అందరికీ తెలుసు. మరి ఎలక్షన్ అనేటువంటిది కామనే మాకు. ఈ చిన్న చిన్న మనస్పర్ధలు వస్తాయి. అయినప్పటికీ కూడా యూనిట్ ఆఫ్ స్ట్రెంత్ అంటే మా సంఘం అనేటటువంటిది ఒక తల్లి పిల్లల్లాగా ఉంటాం. సంఘాన్ని ముందు తీసుకుపోయి అందరం కలిసిమెలిసిగా ఉంటామని తెలియజేసుకుంటూ, మరి ఈ యొక్క కమిటీ అడక్ కమిటీ కేంద్ర సంఘం వేయడం జరిగింది. ఈ అడక్ కమిటీలో 9 మంది ఉన్నారు. వాళ్ళ పేర్లు కూడా మీ ముందు పెడతాను. మరి కేంద్ర సంఘం ఇచ్చినట్టు ఆర్డర్ ఇది. మరి సత్యనారాయణ గౌడ్ అసోసియేట్ ప్రెసిడెంట్ ఇండో సెంట్రల్, నేను కన్వీనర్ అని అనేసారు ఇక్కడ. కె శ్రీనివాస్ గారు సీనియర్ అసిస్టెంట్ ఎక్స్ సెక్రటరీ, మన శ్రీనివాస్ టీఎన్యూస్ సెంట్రల్ యూనియన్ కో కన్వీనర్. ఆర్వి సాగర్ ఎక్స్ సెక్రటరీ టీఎన్యూస్ యూనియన్ ఖమ్మం కో కన్వీనర్గా చేస్తున్నారు. మన మెంబర్గా నందగూడి సీన్ గారు, జిఎస్ ప్రసాదరావు, జెడ్ఎస్ జైపాల్, కె దుర్గాప్రసాద్, లలిత కుమారి, శ్రీధర్ సింగ్, ఈ 9 మందితో ఈ కమిటీ ఏర్పాటు చేస్తారు. ఈ కమిటీ ఎలక్షన్ అయిపోయినంత వరకు కూడా ఈ కమిటీ హ్యాండ్ ఓవర్ పనిచేస్తుంది. ఉన్నటువంటి యూనిట్లు ఎన్ని ఉన్నాయో 8 యూనిట్లు ఉన్నట్టున్నాయి. 8 యూనిట్లో కూడా మెంబర్షిప్ డ్రైవ్ చేసి ప్రతి ఒక్క యూనిట్ కూడా అక్కడ ఉన్నట్టు అధ్యక్ష కార్యదర్శి నిర్మించుకొని ఫైనల్గా ఖమ్మం జిల్లా అధ్యక్ష కార్యదర్శులను ఎన్నుకోవడం జరుగుతుంది. దీనికి పూర్తిగా అందరు ఉద్యోగులు సహకారం కావాలి. అందరి ఉద్యోగుల సహకారంతో ముందుకు పోతాం. ఈ కో కన్వీనర్ అయితే ఉన్నారో సాగర్ గారు ఉన్నారో ఆయన సీనియరు, మరి సీనన్న కూడా మీ అందరికి కలిసి ఒక కుటుంబంలాగా, ఒక రామలక్ష్మిలాగా కలుపుకొని ఈ సంఘాన్ని నడిపిస్తారని కేంద్ర సంఘం నుంచి పిలిపించింది. కాబట్టి మీ అందరూ అంబుల్ రిక్వెస్ట్ చేస్తాం. ఎందుకంటే మనము ఒక కుటుంబం లాంటి వాళ్ళం. మనలో ఉన్నంత మాత్రాన ఏ విషయాలైనా మనం లోపల చర్చించుకొని మనం అన్ని విషయాలు కేంద్ర సంఘం మీకు అండగా ఉంటుంది. కేంద్ర సంఘం ఏ పిలిపిస్తే ఆ పిలుపుకు అన్ని 33 జిల్లాల ఉన్నటువంటి అధ్యక్ష కార్యదర్శులు కట్టుబడి ఉండాలి. ఈ సంఘం అనేటువంటి గొప్పది. ఈరోజు ఏ సంఘం ప్రభుత్వం పిలవాలంటే కానీ తెలంగాణ ఎన్జిఓస్ను గస్టెడ్ అసోసియేషన్ తప్ప ఏ సంఘాన్ని పిలిచే దాఖలు లేవు. మా ఓడీలు కూడా మాకే ఉంటాయి. కాబట్టి మరి ఖమ్మం జిల్లా ఉన్నటువంటి గతంలో అఫ్జల్ హసన్ గారి ఆధ్వర్యంలో అతను కూడా బాగా పనిచేశాడు. అతను కూడా మేము కేంద్ర సంఘం నుంచి, మా జిల్లా అధ్యక్ష సంఘం నుంచి వారు కూడా పూర్తిగా అభినందన తెలియజేసుకుంటూ అతను కూడా మాకు సహకరించాలి, సంఘానికి సహకరించాలి. ఉన్న నూతన కమిటీకి స్వాగతం ఇస్తూ అతని సలహాలు కూడా తీసుకోవాలని మన కమిటీ వాళ్ళను కోరడం జరుగుతుంది. ఏదైనప్పుడు కూడా ఈ ఖమ్మం నుంచే ఇప్పుడు మిగతా జిల్లా ఎలక్షన్ జరిగినప్పుడు కూడా ఖమ్మం జిల్లాలో ఒక స్వేచ్ఛగా, ఒక మనసు పూర్తిగా బ్రహ్మాండంగా కలిసిమెలిసిగా చేసినట్టు సంఘం ఏదైతుందో ఖమ్మం జిల్లా నుంచి స్టార్ట్ అయింది. మిగతా సంఘాలు పోయే విధంగా మన ఇద్దరు సాగర్ గారు, సినన్న గారు, వాళ్ళ కమిటీ వాళ్ళ అందరూ కూడా సహకరించి ముందు తీసుకోవాలని తెలియజేసుకుంటూ, మరి ఏమున్నప్పుడు కూడా ఒక 1.5 మంత్ లోపల పూర్తి స్థాయి కమిటీ ఏర్పించి కేంద్ర సంఘం రాష్ట్ర అధ్యక్షులు, మరి మా ప్రధాన కార్యదర్శి ముజీబ్ గారి ఆధ్వర్యంలో ఈ సంఘాన్ని పూర్తి స్థాయి తీసుకోవడం మీడియా ముఖంగా తెలియజేసుకుంటాను.